చెప్పిందే చేస్తా అని చెప్పిన పవన్ కళ్యాణ్ ముందుగా తన మొక్కులు తీర్చుకున్నారు. అందులో భాగంగా విశాఖకు పవన్ కళ్యాణ్ విచ్చేశారు. నూకాంబిక మొక్కు తీర్చుకున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకున్న పవన్ ఆ తర్వాత అనకాపల్లి నూకాంబిక అమ్మవారి దర్శనానికి వెళ్లారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా పవన్ టూర్ సాగింది. పార్టీ నేతలను తనతో రావద్దని సూచించిన పవన్ నూకాంబిక అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అధికారంలోకి వస్తే నూకాంబిక అమ్మవారిని దర్శించుకొని పిఠాపురం వెళ్తానని అనకాపల్లి రోడ్ షోలో పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ మేరకే అనకాపల్లి నూకాంబిక దేవాలయానికి వెళ్లారు. ఈ పర్యటనలో పవన్ వెంట సీఎం రమేష్ ఉన్నారు.